అందరికీ నమస్కారం. మనం సమాజ సేవ అనగానే వెంటనే బయటికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటాం కదా. కానీ అస్సలైన అత్యుత్తమమైన సేవ మన నుంచే మొదలవుతుంది అని చెప్తే అవును. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఇదే. స్వీయ అభివృద్ధే అంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవడమే సమాజానికి చేసే గొప్ప సేవ ఎలా అవుతుందో చూద్దాం. సరే, మరి సూటిగా విషయంలోకి వచ్చేద్దాం. ఈ ఒక్క వాక్యం ఇదే మన చర్చకు మూలం. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడమే సమాజానికి మీరు చేయగల గొప్ప సేవ. ఒక్కసారి ఆలోచించండి, మనల్ని మనం బాగుచేసుకోవడమనేది సమాజ సేవలో అత్యున్నత రూపం అంటున్నారు. ఇది వినడానికి చాలా శక్తివంతంగా ఉంది కదా. వెంటనే మనలో ఒక ప్రశ్న వస్తుంది. అదేంటి, మనల్ని మనం డెవలప్ చేసుకుంటే అది వేరేవాళ్లకు సేవ ఎలా అవుతుంది? మంచి ప్రశ్న. ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానం వెతుకుదాం. అసలు ఈ ఆలోచన వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటో లోతుగా చూద్దాం. రైట్, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఇది ఏదో వినడానికి బాగున్న ఒక కొటేషన్ మాత్రమే కాదు, ఇది ఒక ప్రత్యేకమైన తాత్విక మార్గానికి పునాది వేసిన ఒక సూత్రమన్నమాట. పదండి, దీని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది జస్ట్ ఒక క్యాచీ స్లోగన్ కాదు, అస్సలు కాదు. ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు బోధించిన ఒక కంప్లీట్ లైఫ్ ఫిలాసఫీకి ఇది పిల్లర్ లాంటిది. నిజానికి ఈ ఒక్క సూత్రం మన జీవితాన్ని చూసే పద్ధతినే మార్చేయగలదు. మరి ఈ తత్వం ఎక్కడనించొచ్చింది? దీని మూలాన్ని అర్థం చేసుకోవాలంటే మనం గురువు చూపిన రాజమార్గం అనే కాన్సెప్ట్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఇది మనల్ని అసలు విషయానికి దారి చూపిస్తుంది. అసలు ఈ రాజమార్గం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక జీవన విధానం. ఇది ఏ ఒక్కరికో కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. దీని గోల్ చాలా క్లియర్: మనుషులందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సు తీసుకురావడం. ఎంత గొప్ప లక్ష్యం కదండి ఇది. ఓకే, ఇప్పటివరకు థియరీ బాగుంది. మరి ప్రాక్టికల్గా ఎలా? అంటే మన పర్సనల్ డెవలప్మెంట్ సమాజానికి మేలుగా ఎలా మారుతుంది? ఆలోచనని ఆచరణలో పెట్టడం, అదే ఇక్కడ అసలైన మ్యాటర్. చూడండి, ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకవైపు మనం చెప్పే మాటలు, వాటి ప్రభావం చాలా తక్కువ, చెప్పడం తేలికే. కాని మరోవైపు మన పనులు, మన చర్యలు, అవే మన ఆదర్శాలకు అసలైన కొలమానం. మనం ఏం నమ్ముతామో ప్రపంచానికి చెప్పేది అవే. మాటలకి చేతలకి ఉన్న తేడా ఇదే. అసలైన ఇంపాక్ట్ మొదలయ్యేది ఇక్కడే, మన చర్యలనుంచే. దీని అర్థం ఏంటంటే, మనం ఆ ఫిలాసఫీకి అంబాసిడర్స్ లాంటివాళ్లం. మన ప్రవర్తన, మనం నడుచుకునే తీరు, వీటి ద్వారానే ఆ సందేశం ఎదుటివాళ్లకు చేరుతుంది. మాటలు చెప్పడం కాదు, మన పనులతో ఒక బ్రతికున్న ఉదాహరణలా నిలబడాలి. ఇప్పుడు ఒక అద్భుతమైన అనాలజీ చూద్దాం. మన వ్యక్తిగత ప్రయత్నానికి, సమాజంపై దాని ప్రభావానికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి సమాజాన్ని ఒక పొలంతో పోలుస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. ఈ కాన్సెప్ట్నే కర్మభూమి అంటారు. అంటే మనం పనిచేసే క్షేత్రం. సో మనం బ్రతుకుతున్న ఈ సొసైటీ ఒక పొలంలాంటిదనమాట. ఇక్కడ మనం ఏ విత్తనాలు వేస్తామో అలాంటి పంటనే కోస్తాం. ప్రేమ అనే విత్తనం వేస్తే ప్రేమే తిరిగి వస్తుంది. ద్వేషం నాటితే ద్వేషమే పండుతుంది. సింపుల్. ఏది విత్తుతామో అదే కోస్తాము అనే ప్రకృతి నియమం లాంటిదిది. దీనికొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఈ ఫిలాసఫీని బోధించిన గురువుగారు, మాతాజీగారు, వాళ్లు ప్రేమ, కరుణ, ఆత్మీయత అనే విత్తనాలని ఈ సమాజంలో నాటారు. మరి పంటేమొచ్చిందో తెలుసా? అదే ఈరోజు మనం చూస్తున్న ప్రపంచవ్యాప్త గాయత్రీ పరివార్ అనే మహావృక్షం. అంటే ఒక మంచి సమాజాన్ని నిర్మించే ఈ ప్రాసెస్ని ఈ ఫార్మింగ్ ఎనాలజీతో మనం 3 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. స్టెప్ 1, ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. అంటే పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. స్టెప్ 2, గురువుగారి మంచి ఆలోచనలని, ఆదర్శాలని సమాజంలో నాటాలి. అంటే విత్తనాలు వెయ్యాలి. ఇక స్టెప్ 3, మన పన్నులతో, మన ప్రవర్తనతో ఆ విత్తనాలని పెంచి పోషించాలి. అంతే. సరే, మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ ఆలోచనలన్నింటినీ కలిపి ఒక కంప్లీట్ ప్రాక్టీస్గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ జీవన విధానంలో 3 ముఖ్యమైన భాగాలున్నాయి. అవి ఒకదానితో ఒకటి విడదీయలేనివి. అవేంటంటే ఉపాసన, సాధన మరియు ఆరాధన. ఉపాసన అంటే దైవంతో కనెక్ట్ అవ్వడం, మనకు కావాల్సిన స్ఫూర్తిని పొందడం. ఇక సాధన అంటే సెల్ఫ్ డిసిప్లిన్, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రాక్టీస్. ఫైనల్గా ఆరాధన, ఇదే సమాజసేవ.
సాధనతో మనం సంపాదించుకున్న మంచిని సమాజానికి పంచడం. చూశారా, ఇవి 3 వేర్వేరు కాదు. ఉపాసనతో ఇన్స్పిరేషన్, సాధనతో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, ఆరాధనతో సోషల్ సర్వీస్. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసే సాగుతాయి. మొత్తానికి మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే మళ్ళీ వస్తున్నాం. ఈ మొత్తం చర్చకు సారాంశం ఒక్కటే: మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడమే సమాజానికి మీరు చేయగల గొప్ప సేవ. మనల్ని మనం మెరుగుపరుచుకోవడమే మనం ప్రపంచానికి ఇవ్వగల అత్యంత విలువైన బహుమతి. వెళ్లే ముందు ఒక ప్రశ్న: మనమందరం మన పనుల ద్వారా ఈ రోజునుంచే ఎలాంటి మంచి ఆదర్శాల విత్తనాలని మన చుట్టూ ఉన్న సమాజంలో నాటడం మొదలుపెట్టగలం? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మార్పు మన నుంచే మొదలవ్వాలి.